Hi guys, this is Kiran. Welcome back to Sports and Movie News in 17th November. Let's go. ఈరోజు వచ్చేసరికి పుష్ప 2 ట్రైలర్ లాంచ్ అట్ పాట్నా పాట్నా బీహార్ స్టేట్లో అవుతుందన్నమాట. గాంధీ మైదాన్ పరేడ్ గ్రౌండ్లో ట్రైలర్ లాంచ్ అనేది అవుతుంది ఈరోజు. ఆ గ్రౌండ్ కెపాసిటీ అనేది 12 lakh పీపుల్ కెపాసిటీ. అది ఫస్ట్ అయితే పుష్ప టీం 3 lakh పీపుల్కి పాసెస్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత నో పాసెస్, ఎవరికన్నా ఎంట్రీ అని చెప్పారు. అండ్ పుష్ప 1 పుష్ప పార్ట్ 1 ట్రైలర్ అయితే 72 మిలియన్ వ్యూస్ వెళ్ళి. పుష్ప 2 ట్రైలర్ ఎన్ని మిలియన్స్ వస్తే కామెంట్ చేయండి. అండ్ పుష్ప 2 టీం అంతా 5 PM అరైవ్ అవుతారు. అండ్ డిజిటల్లో లాంచ్ చేసేది అయితే 6:03 PM లాంచ్ చేస్తారు ట్రైలర్. అండ్ తెలుగు లాంగ్వేజ్లో వచ్చేసరికి మైత్రి మూవీస్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తారు. హిందీలో అయితే టీ సిరీస్లో రిలీజ్ చేస్తారు. తమిళ్లో అయితే ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్లో రిలీజ్ చేస్తారు. మలయాళంలో వచ్చేసరికి E4 ఎంటర్టైన్మెంట్లో రిలీజ్ చేస్తారు. కన్నడలో వచ్చేసరికి సుకుమార్ రైటింగ్స్ అనే ఛానల్లో రిలీజ్ చేస్తారు, సుకుమార్ గారి ఛానల్. బెంగాలీలో వచ్చేసరికి అల్లు అర్జున్ గారి ఛానల్లో రిలీజ్ చేస్తారు, అల్లు అర్జున్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తారు. అండ్ ఈరోజు వచ్చేసరికి అల్లు అర్జున్ గారిది హిందీ స్పీచ్ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సుకుమార్ గారు కూడా ఉండొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ పుష్ప. అండ్ స్పిరిట్ వచ్చేసరికి రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ గారిని అడిగారు, డాన్లీ ఉండరా స్పిరిట్లో అని అడిగితే షూటింగ్ వెరీ సూన్లో అవుతుంది, వర్త్ వెయిటింగ్ అని చెప్పొచ్చు అని చెప్పారు. హింట్ ఇచ్చారు అంతే, ఉన్నారు ఉండకపోవచ్చు. అండ్ రాజసాబ్ వచ్చేసరికి టోటల్ 6 సాంగ్స్ ఉంటాయి రాజసాబ్లో. అండ్ ఇంక్లూడింగ్ రీమేక్ సాంగ్తో పాటు కైకే బాన్ బరసువాలా ఆ సాంగ్ అన్నా లేదంటే అమితాబ్ బచ్చన్ అదర్ సాంగ్ అన్నా ఉండొచ్చు. ఆ సాంగ్ అప్డేట్ అనేది జనవరి 2025లో రిలీజ్ చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే తమన్. అండ్ హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్ ఆఫ్ పాన్ ఇండియన్ ఫిలిమ్స్ ఇన్ 2024 హిందీ ఇండియా నెట్ కలెక్షన్. కల్కి, దేవరా, కంగువా, హనుమాన్, గోట్ అండ్ ఇండియన్ 2. కల్కి వచ్చేసరికి 22.50 crore హిందీ ఇండియా నెట్ కలెక్షన్ చేశారు. దేవరా వచ్చేసరికి 7.95 CR. కంగువా వచ్చేసరికి 3.25. హనుమాన్ వచ్చేసరికి 2.15. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వచ్చేసరికి 2.10 CR. ఇండియా 2 వచ్చేసరికి 1.25 CR. దట్స్ ఇట్ ఫర్ మూవీ అప్డేట్స్. వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ న్యూస్. అండ్ మొన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి 3-1తో డామినేట్ చేసి విన్ అయ్యారు ఇండియా. అది సౌత్ ఆఫ్రికాలోకి వెళ్ళి విన్ అయ్యారు మన ఇండియా.
సంజు శాంసన్ వచ్చేసరికి 56 బాల్కి 109 స్కోర్ చేశారు. తిలక్ వర్మ వచ్చేసరికి బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ 47కి 120 స్కోర్ చేశారు. అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తిలక్ వర్మకే వచ్చింది. అండ్ హర్ష్దీప్ సింగ్ వచ్చేసరికి 3 వికెట్స్ తీశారు. అండ్ ఈరోజు వచ్చేసరికి కరెంట్లీ న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక సెకండ్ ఓడి జరుగుతుంది. శ్రీలంక అయితే టాస్ విన్ అయ్యి బౌల్ చూస్ చేసుకున్నారు. శ్రీలంక ఈ మ్యాచ్ విన్ అవుతే ఓడి సిరీస్ విన్ అయిపోద్ది. న్యూజిలాండ్ నెగ్గితే ఇంకా ఫైనల్ మ్యాచ్ తోడోడి దెబ్బగా జరగచ్చు. అండ్ వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ 4th T20. ఇంగ్లాండ్ ఆల్రెడీ T20 సిరీస్ విన్ అయిపోయింది. 3 మ్యాచెస్ వరుసగా విన్ అయిపోయారు. 4th T20 వచ్చేసరికి ఇప్పుడు వెస్టిండీస్ విన్ అయ్యారు. ఇంక విన్ అయినా ఉపయోగం లేదు. ఇంగ్లాండ్లో సాల్ట్ వచ్చేసరికి 35 బాల్స్కి 55 స్కోర్ చేశారు. వెస్టిండీస్లో లూయిస్ వచ్చేసరికి 31కి 68 స్కోర్ చేశారు. అండ్ షయోప్ అయితే 24 బాల్స్కి 54 స్కోర్ చేశారు. అండ్ ఇంగ్లాండ్లో జాకోబ్ బెథెల్ 32కి 62 స్కోర్ చేశారు. రెహమాన్ అహ్మద్ అయితే 3 వికెట్స్ తీశారు ఇంగ్లాండ్లో. అండ్ 5th T20 వచ్చేసరికి రేపు 5th T20 1:30 PM స్టార్ట్ అవుద్ది. ఇందాకడే అయింది ఇది 4th T20, మళ్ళీ రేపు 5th T20. అండ్ ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ వచ్చేసరికి 3rd T20 టుమారో 1:30 PM స్టార్ట్ అవుద్ది. ఆస్ట్రేలియా 2 విన్ అయిపోయింది ఆల్రెడీ, పాకిస్తాన్ ఒక్కటి కూడా విన్ అవ్వలేదు. రేపటి మ్యాచ్ ఆస్ట్రేలియా విన్ అయితే ఆస్ట్రేలియాకే సిరీస్ విన్ అయిపోద్ది. అండ్ ఓడి సిరీస్ వచ్చేసరికి పాకిస్తాన్ విన్ అయింది. ఓడి సిరీస్ పాకిస్తాన్ మొత్తం విన్ అయిపోయింది. అండ్ ఫ్రైడే 2022 కాదు, ఫ్రైడే 22 నవంబర్ మార్నింగ్ 7:50 PM ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ అయితే జరుగుద్ది. మొత్తం ఈ టెస్ట్లో 5 టెస్టులు ఎందుకు, 3 అన్నా 2 అన్నా ఉంటే బాగున్నాం. T20 అన్నా ఓడి అన్నా పెట్టాల్సింది. 5 టెస్టులు పెట్టారు. ఫస్ట్ టెస్ట్ వచ్చేసరికి 22 నవంబర్ నుంచి జరుగుతుంది. ఇండియా ఆస్ట్రేలియాలో ఆడుతుంది, ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. అండ్ ప్రో కబడ్డీ వచ్చేసరికి నైట్ దబంగ్ ఢిల్లీ వర్సెస్ బెంగళూరు బుల్స్ జరిగింది. దబంగ్ ఢిల్లీ విన్ అయింది. అషు మాలిక్ అయితే 14 పాయింట్స్, 14 రైట్ పాయింట్స్. యోగేష్ దాహియా అయితే హైఫ్లే 5 ట్యాకిల్ పాయింట్స్ చేశారు. అండ్ బెంగళూరులో నితిన్ రావల్ అయితే 6 ట్యాకిల్ పాయింట్స్ చేశారు. అండ్ ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి హర్యానా స్టీలర్స్ వర్సెస్ తమిళ్ తైలవాస్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ పునేరు పల్టన్. అండ్ పాయింట్స్ టేబుల్లో టాప్ 1లో హర్యానా స్టీలర్స్ ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. ది నన్ మూవీ చూడండి, హర్రర్ మూవీ. ఇంగ్లీష్లో, హిందీలో అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. ఎట్ మూవీ రూల్స్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా వాచ్ చేయండి, అది చాలా బాగుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. See you tomorrow.